ప్రేమ కోసం షాజహాన్ తాజ్మహల్నే కట్టిండు కదా. ఈ అభినవ షాజహాన్ మాత్రం చంద్రుడి మీద తాను కనిపెట్టిన ఒక బిలానికి తన భార్య పేరు పెట్టాలని చెప్పి నాసాని రిక్వెస్ట్ చేసిండు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ఆర్టెమిస్ 2 అనే ఒక మిషన్ చంద్రుని మీద నడుస్తుంది. ఈ మిషన్ కమాండర్ పేరు రీడ్ వైస్మెన్. ఈయన భార్య క్యారెల్. ఈమె 2020లో క్యాన్సర్తో చచ్చిపోయింది. ఈయన ఈ మిషన్లో భాగంగా చంద్రుడి మీద ఒక బిలాన్ని కనిపెట్టిండు. ఇప్పుడు ఆ బిలానికి తన భార్య క్యారెల్ పేరు పెట్టాలి అని చెప్పి నాసాకి ఒక ప్రపోజల్ పంపించిండు. వైస్మ్యాన్ తరపున ఇంకొక వ్యోమగామి జెరెమీ హ్యాన్సన్ అనే వ్యక్తి ఈ ప్రపోజల్ని బలపరుస్తూ మరొక లేఖ రాసిండు నాసాకి. ఇప్పుడు ఈ ప్రపోజ్ చేసిన క్యారెల్ బిలం అనేది 5 కిలోమీటర్ల వెడల్పుతో మనకి చంద్రుని మీద కనిపించే మచ్చ లాంటిదే ఇంకో చోటు ఉందన్నమాట. వాస్తవానికి ఈ ఖగోళ వస్తువులకు పేర్లు పెట్టడం అనేది నాసా పని కాదు. ఇది అంతర్జాతీయ ఖగోళ సంఘం చేసే పని. స్పేస్లోకి వెళ్ళిన వ్యోమగాములు భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత ఖగోళంలో తాము కనిపెట్టిన వస్తువులకు ఏదైనా పేరు పెట్టాలంటే దానికి ప్రపోజల్ ఈ అంతర్జాతీయ ఖగోళ సంఘానికి ఇస్తారు. ప్రపోజల్ స్వీకరించిన ఈ అంతర్జాతీయ ఖగోళ సంఘం తదనుగుణంగా తర్వాత నిర్ణయాలు తీసుకుంటుంది. ఇదేమి ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా ఒక వ్యోమగామి చంద్రుడి మీద తాను కనిపెట్టిన ఒక పర్వతానికి తన భార్య పేరు పెట్టించుకున్నాడు. ఆ వ్యోమగామి పేరు జిమ్ లోవెల్. అతని భార్య పేరు మెర్లిన్. తన భార్య పేరు మీదుగా ఆ పర్వతానికి మౌంట్ మెర్లిన్ అనే పేరు పెట్టించుకున్నాడు. అయితే ఈ ఇష్యూ 1968లో జరిగితే, అంటే 1968లో ఆయన ఆ పర్వతాన్ని కనిపెడితే దానికి ప్రపోజల్ పెట్టిన తర్వాత 50 ఏళ్ళకి అంటే 2017లో ఆ పర్వతానికి మౌంట్ మెర్లిన్ అనే పేరు అంతర్జాతీయ ఖగోళ సంఘం ఖరారు చేసింది. కానీ క్యారెల్ పేరు విషయంలో మాత్రం తొందరలోనే అంతర్జాతీయ ఖగోళ సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.